నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 3,04,965 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గురించి, మహిళల వికాసం గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి గురించి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గురించి పెద్ద ఎత్తున పెద్దపీట వేసినటువంటి మంచి బడ్జెట్. ఈ బడ్జెట్ లోపల ఎక్కడ భవిష్యత్తు లోపల మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 0 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ కూడా ఒక జిల్లా పరిషత్ కానీ ఒక మండల పరిషత్ కానీ గెలిచే అవకాశాలు లేవన్న విషయాన్ని గ్రహించి ఈరోజు శాసనసభలో బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే వచ్చి మీడియా పాయింట్ దగ్గర వచ్చి లైన్లో క్యూ కట్టిరంటే ఈరోజు మీరందరూ కూడా అర్థం చేసుకున్నారు ఎంత మంచి బడ్జెట్. అంటే నేను 14లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి శాసనసభ బడ్జెట్ చూస్తున్నాను. ఏ ఒక్క పని కూడా ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరపకపోగా 1,00,000 కోట్ల రూపాయలు ఈ కల్వకుంట్ల కుటుంబం అవినీతి రూపంలో వెనకేసుకున్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిర్రు. మా గౌరవ ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేరుస్తూ, ముఖ్యంగా మేము 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో ప్రభుత్వం వచ్చినటువంటి 48 గంటల్లో మన యొక్క శాసనసభ ప్రాంగణం నుంచే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం, అదేవిధంగా పేదవాళ్ళందరూ గ్రామాల్లో ఉండే 90-95% వాళ్ళకి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. అదే కాకుండా గ్యాస్ సిలిండర్లు కూడా 500 రూపాయలకే ఇచ్చినాం. ఈ విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్న సందర్భం లోపల ఈ బడ్జెట్ కూడా అమలైతే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోతుందన్న ఉద్దేశంతోనే ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఆలోచన చేస్తే రైతాంగం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వం లోపల ఎగ్గొట్టినటువంటి రైతు బంధుని మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 12,000 రూపాయల వరకు రైతు భరోసాని ఇచ్చినాం. దగ్గర 21,000 కోట్ల రూపాయల రుణమాఫీని చేసినాం. బట్టి విక్రమార్క గారు నియోజకవర్గాల వారీగా ప్రతిపక్ష శాసనసభ్యులకు ఏ నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చినామన్నది చాలా వివరంగా, అది రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సవివరంగా శాసనసభ సాక్షిగా చెప్పడం అన్నది మీరంతా కూడా గమనించారు. ఇవన్నీ కూడా చూసి కూడా కళ్ళు లేని కబోదుల్లాగా ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో వీళ్లకు నూకలు జల్లినట్లే అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల గురించి గత ప్రభుత్వం లోపల ఏ నియోజకవర్గంలో కూడా ఇల్లు కట్టలే. దమ్మున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ఉన్న దగ్గరనే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓటేయండి అని చెప్పి మొన్న నారాయణపేటలో జరిగిన సభలో ప్రతిపక్షాలకు సవాలు విసరడం జరిగింది. దీని అర్థం ఏంటంటే గత సంవత్సరం ఉన్నటువంటి 3,500 ఇండ్లు ఈ బడ్జెట్కు సంబంధించిన 3,500 ఇండ్లు 7,000 ఇండ్లని ప్రతి నియోజకవర్గంలో కట్టబోతున్నాం. అదేవిధంగా జూన్ జూలై లోపల ఎన్నికలు స్థానిక సంస్థలు రాబోతున్నాయి. అంత లోపల ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒక 40-50 ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. పూర్తి చేసినాకనే ఎలక్షన్లకు పోతున్నాం. ప్రజలన్నీ కూడా గమనిస్తారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ దగ్గర 30-40 లక్షల నుంచి ఒక 2 కోట్ల వరకు యావరేజ్గా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగినాయి, కళ్ళకు కనబడుతున్నాయి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా సాగునీటి రంగంలో గతంలో కేసీఆర్ అతను ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత కొందుర్గు పరిగి లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు కడతాం. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇది పరిగి నియోజకవర్గానికి, షాద్నగర్ నియోజకవర్గానికి నా మిత్రుడు శంకర్, అదేవిధంగా తాండూరు శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా యాదయ్య గారు ఉన్నారు, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ప్రసాద్ కుమార్ గారు గౌరవ స్పీకర్ గారు ఉన్నారు. మా ప్రాంతానికి గతం లోపల మేము ప్రాణహిత చేవెళ్ళ శాంక్షన్ చేయించుకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఏం చేసిందంటే ఆ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ లోపల రద్దు చేసి కొండపోచమ్మ రిజర్వాయర్కు తీసుకుపోయిండు. మా ప్రాంతంలో ఉన్న రైతులకు మట్టి కొట్టిండు. ఆ యొక్క ప్రాజెక్టు పనులు మేమంతా కూడా
శంకర్పల్లి దగ్గర చందిప దగ్గర అండర్ గ్రౌండ్ టన్నెల్ తిరిగి పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ యొక్క పనులను సమీక్షించినాం. కిలోమీటర్ల కొద్ది పనులు అండర్ గ్రౌండ్ పనులు జరిగితే ఆ యొక్క సాగునీటి ప్రాజెక్టు పనులు రద్దు చేశారు. ఇప్పుడు మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము గతం లోపల మేము ఏదైతే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి వర్క్ సైట్ ఉందో అక్కడికి తీసుకొచ్చి మేము ఎన్నో సభలు అక్కడ పెట్టి ఈ యొక్క రైతాంగం తరపున పోరాటం చేసినాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈరోజు శాసనసభ లోపల ఇరిగేషన్కు సంబంధించిన దాని లోపల శ్రీ ఎస్ జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం సత్వరమే చేపడుతుందని చెప్పి ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. సత్వరమే చేపడతాం. సుమారు 4 లక్షల ఎకరాలకు పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ మరియు చేవెళ్ల నియోజకవర్గాలకు 4 లక్షల చిల్లర గ్రావిటీ ద్వారా రైతులకు సాగునీరు ఇచ్చే పథకాన్ని సత్వరమే చేపడతామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. నేను అడుగుతున్నాను బీఆర్ఎస్ నాయకులను, ఇప్పటి వరకు ఇక్కడ మాట్లాడిన వాళ్ళను, 10 ఏళ్ల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. గతంలో అధికారంలోకి రాకముందు పరిగికి వచ్చినా షాద్నగర్కి వచ్చినా ఏం చెప్పిర్రు? తెలంగాణలో ఎత్తైన ప్రదేశం అంటే కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అని చెప్పిర్రు. మరి ఎందుకు 10 ఏళ్లలో మీరు కట్టలేదు? మా ప్రభుత్వం రాగానే సత్వరమే నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కళ్ళు లేని కబోదుల్లాగా ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రజలంతా కూడా గమనించే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు ఈరోజు మేము ఏదైతే బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులన్నింటినీ కూడా పేద ప్రజలు, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫలాలు అందే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం.